జనగామ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ ఓ విద్యార్థి ప్రాణం తీసింది. రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బైరగోని నజీర్ గౌడ్ ఇంట్లోనే ఎవ్వరూ లేని సమయం చూసి ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ నజీర్ గత కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్ ద్వారా బెట్టింగ్ పెడుతూ డబ్బులు సంపాదించాడు. ఇదే అలవాటుగా మారి ఆన్లైన్ గేమ్స్ పై డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. నిన్నటి రోజున బైరగోని సత్యనారాయణ వాళ్ళ కుమారుడు నజీర్ అనే వ్యక్తి సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో చీరతోటి ఉరేసుకోవడం జరిగింది. అతను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సిజిఐటి జనగామలో. అతను చనిపోవడానికి గల కారణాలను మేము ప్రాథమికంగా విచారణ చేసినట్టయితే అతను సెల్ ఫోన్లో చూసినట్టయితే అతను ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించుకోవడం జరిగింది. దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత బెట్టింగ్ నిర్వహించి దానిలో కొంత నష్టపోవడం, ఆర్థికంగా నష్టపోవడం వలన అతను మనస్తాపంతో ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు మందలిస్తారని అమౌంట్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారని అతను ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు తెలిసింది. కాబట్టి ఇంకా ఫర్దర్గా కూడా అందులో ఏమన్నా బెట్టింగ్ పెట్టిన విషయాలు ఉంటే కానీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యువతకు తెలియజేసేది ఏంటంటే ఈ ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి మోసపోవద్దు. అదేవిధంగా బెట్టింగ్లు పెట్టే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. యువతకు ఇవన్నీ గమనించి అటువంటి వాటికి మోసపోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుకుంటున్నాను.